స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని చదివారా? ప్రతి దినము నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దేవునికి దగ్గరగా జీవించడం మేలు. ఆయనతో నీవు ఆయనకి దగ్గరగా జీవించడం నీకు మేలు అని తెలియచేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే 3 గంటలప్పుడు లేచి కాసేపు ప్రార్థన చేసుకోండి అని మీకు తెలియచేస్తున్నాను. ఒకవేళ ఇంకా వీలైతే మీరు వాక్యాన్ని చదువుకోండి, కాసేపు ధ్యానించండి. తద్వారా దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క కృప నీకు లభిస్తుంది అని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వచనం. యెహోవా నీ శత్రువులందరూ అలాగునే నశించెదరు, ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తర్వాత దేశము 40 సంవత్సరములు నిమ్మలము ఉన్న దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ఏంటంటే, ఆయనను అనగా యేసును ఎవరైతే ప్రేమిస్తారో, యేసును ఎవరైతే ఆయన బలము, ఆయన తన బలంగా ఎంచుకుంటారో వరట బలము, సూర్యుడు బలంగా ఉదయించు సూర్యుని వలె ఉంటారని వాగ్దానం చేస్తుంది. శత్రువులందరూ చెదిరి అంటే ఈ దినం యేసును ప్రేమిస్తున్న మనకు అనేకమైన నిందలు, పోరాటాలు, అవమానాలు, అనేకమైన వ్యాధులు కావచ్చు, శోధనలు కావచ్చు, ఇబ్బందులు, అప్పులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా శత్రువులు కనుక ఈ శత్రువులు అందరూ నశించిపోతాయి. అంటే నీ అప్పులు పోతాయి, నీ అనారోగ్యం పోద్ది, అలాగే నీకు ఉన్న ప్రతి సమస్య కూడా దేవుడు తీసివేస్తాడు. ఎప్పుడంటే నీవు ఆయనను ప్రేమించి నువ్వేం చేయాలంటే ప్రతి ఉదయం ఆయన స్తుతించాలి, ప్రతి ఉదయం ఆయన ఆరాధించాలి. సమయం ముందు నీకు సమయం దొరికినప్పుడల్లా ఆయన్ని స్తుతించడానికి ప్రయత్నించి నువ్వు ఎలా ఉంటావంటే బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటావని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ దినం నా పరిస్థితులు చూసుకుని మీరు కృంగిపోవద్దు అని మీకు తెలియచేస్తాను. వ్యాపారం చూసి, వ్యవసాయం చూసి, అలాగే పాడైపోయిన ప్రతి కుటుంబ వ్యవస్థని కావచ్చు, నీ అనారోగ్యం కావచ్చు, నీ కోల్పోయిన ప్రతి దాన్ని బట్టి ఒకవేళ నువ్వు కృంగిపోవద్దు. యేసును ప్రేమించు, యేసు సన్నిధిలో గడుపు. యేసయ్య మీదే నేను నమ్మకం ఉంచి విశ్వాసంలో ముందుకు సాగు. సమస్తము నుండి నువ్వు విడుదల పొంది సూర్యుని వలె బలంగా ఉదయిస్తావని దేవుడు వాగ్దానం చేస్తాడు. కనుక ఈ వాగ్దానం నీకోసమే. ప్రతి ఒక్కరూ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానమని ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్న అందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని జరిగించండి ప్రభా. ప్రతి ఒక్కరూ నిన్ను ప్రేమించిన తండ్రి యేసయ్య, సుబలముగా ఉదయించి సూర్యుని వల్ల ప్రకాశించినట్లు కృపను అనుగ్రహించండి. ఎన్ని సమస్యలు, ఎన్ని గిరికులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా అయా ముందు కొనసాగే కృపను అనుగ్రహించండి. విశ్వాసమును విడిచిపెట్టగా దాన్ని కొనసాగించు కర్తవ్యాన్ని నీ వైపు చూస్తూ ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచేయమని, ఈ సమయంలో రోగులు ఎవరైనా ఉంటే మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవ్వనస్తులు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భాలను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఎంతమంది ప్రజలు నాయన మా భారతదేశంలో ఉన్నప్పుడైనా సకల దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాను. అలాగే మా భారతదేశానికి రక్షణ దయచండి. మనుషులందరినీ కనికరించండి. అధికారులు, ప్రధానులను, మంత్రులను ప్రభా, నా తండ్రి ముఖ్యమంత్రులు అందరినీ కూడా మీరు దీవించండి. ప్రతి ఒక్కరికి చక్కటి ఆలోచన ఇచ్చి ప్రభా దేశాన్ని ఏ విధంగా నడిపించాలో నీ బిడ్డలకు దయచేయమని నాయన చక్కటి ఆలోచన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా భారతదేశ రక్షణ వ్యవస్థ, మిలిటరీ వారు అందరినీ, ఉన్నతమైన అధికారం నుంచి పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. సంఘాలు, సేవకులు ఉన్నారు. ప్రతి చోట నీ సేవ మహిమకరంగా, ఘనంగా జరిగినట్లు నీ సువార్త ప్రకటించిన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించడానికి బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా ఈ దయకిరీటాన్ని దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరచడంతో మీరు బలపడ్డారని నేను నమ్ముతున్నాను. అలాగే ఇదని ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపి మీ అందరికీ క్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్న దేవుడు నిన్ను కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.